అంతా అలాగే జరుగుతుంది వేదవతి. ఆ శాపం తగిలి శ్రావణ అలా అయిపోయింది. మనింటి కూడలేని పాపానికి మనం కూడా ఈ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ ఆపదలన్నీ ఇంతటితో ఆగిపోతాయా, లేకపోతే ముందు ముందు ఇంకేమైనా కొత్త ఆపదలు వస్తాయా? తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవరది ఇలా ఊపుకుంటూ వచ్చేస్తుందేంటి? హే ఆగు, ఎవరు నువ్వు? బ్యాగు పట్టుకుని పెద్ద తిప్పుకుంటూ మరీ వచ్చేస్తున్నావు. ఏం కావాలి నీకు? అడుగుతుంటే మాట్లాడకుండా అలా చూస్తావేంటి? నీ వాలకం చూస్తుంటే ఇంట్లో అంట్లు కడగడానికి వచ్చినట్టున్నావు. ఇక్కడ అంట్లు తోమడం దగ్గర నుంచి బట్టలు ఉతకడం, ఇల్లు కడగడం, హోల్ అండ్ సోల్ నేనే. పని లేదు. వెళ్ళు, వెళ్ళమ్మా వెళ్ళు. ఏమే, నీ కంటికి నేను పనిదానిలా కనిపిస్తున్నానా? పనిదానివి కాకపోతే పెద్ద మైసూర్ మహారాణి అనుకుంటున్నావా? అలా అయితే నేను పనమ్మాయిలా ఉండను. మొన్న మా చిన్నబాబు గారు అయితే వాళ్ళ ఆవిడ అనుకుని నా నడుం పట్టేసుకున్నారు తెలుసా? అది మన లెవెల్. నీ ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం గాని వెళ్ళు, వెళ్ళు, వెళ్ళమ్మా వెళ్ళు. ఏయ్ ఆగు, బయటికి పొమ్మంటే లోపలికి వెళ్తావేంటి? చెప్పేది కాదు, వెళ్ళు. అసలు ఎవరే నువ్వు? నన్నే కొడతావా? ఉండు నీ పని చెప్తాను. అయ్యగారు, నన్నే ఎవరని అడుగుతావా? నా పేరు సామ్రాజ్యం. నేను ఎక్కడ అడుగు పెడితే అదే నా రాజ్యం. ఏం చేస్తావు వేదవతి? మన తలరాతిలా ఉంది, అనుభవించాల్సిందే. ఇంకెన్ని కష్టాలు నష్టాలు పడాల్సి వస్తుందో చూద్దాం. అయ్యగారు, ఆవిడెవరో ఎంత చెప్పినా వినకుండా లోపలికి వచ్చేస్తుంది. అడిగితే కొట్టింది అయ్యగారు. ఎవరు? అదిగో ఆవిడే. సామ్రాజ్యం. ఎన్నాళ్ళిలా కాళీ ఉయ్యాలే ఊపుతూ అలా ఏడుస్తూ కూర్చుంటావు? బాబు పుట్టబోతున్నాడని ఎంతో ఆశపడ్డాం. వాడు రాకముందే కావలసినవన్నీ కొనేసుకున్నాం.
కానీ ఏం చేస్తాం, మన తలరాత. కంటి చూపు కూడా నోచుకోకుండా కడుపులోనే కరిగిపోయాడు. వేదవతి, ఏడవద్దన్నా. బిడ్డ పోయాడన్న బాధ కన్నా అది తలుచుకొని నువ్విలా బాధపడటం చూస్తుంటేనే నాకెక్కువ బాధగా ఉంది. అసలు ఈ ఉయ్యాలను చూస్తే నువ్వు బయటకు రాలేకపోతున్నా. ముందు దీన్ని బయటకు వద్దండి. ఈ ఉయ్యాల నా దగ్గరుంటే నా బిడ్డ నా దగ్గరే ఉన్నట్టుంటుంది. కానీ నువ్వు మాకు దూరం అయిపోతున్నట్టున్నావు. పోనీ దీన్ని ఇలాగే ఉంచేద్దాము అంటే తర్వాత పుట్టే పిల్లలకైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మనకి పిల్లలు పుట్టే అవకాశమే లేదని ఆ విషయం డాక్టర్ తేల్చి చెప్పేశాడు కదా. నా మాట విను, ఉయ్యాలను బయట పారేద్దాం. నా మాట వినండి. వద్దండి. ఉయ్యాల బయట పడేయాల్సిన అవసరం లేదు బావుగారు. పిల్లల కోసం నువ్వెన్ని కలలు కన్నావో నాకు తెలుసక్క. కానీ ఆ దేవుడు నీకు తీరని అన్యాయం చేశాడు. అయినా నువ్వేం బాధపడొద్దక్కా. నీకు పిల్లలు పుట్టకపోతే ఏంటి, నాకు కొడుకు పుట్టాడు కదా, నువ్వు తీసుకో. తీసుకో అక్క. వద్దు వేదవతి. నువ్వు మీ అక్క బాధ చూడలేక పెద్ద మనసు చేసుకొని నీ బిడ్డనిస్తున్నావు. చాలా సంతోషం. కానీ వద్దు. ఎందుకొద్దు బావుగారు? అక్కను చూడండి ఎంత బాధపడుతుందో. ఏ నేను లేందన్నానా? నా బిడ్డ మీ బిడ్డగా పెరగకూడదా? అదేం లేదు సోమరాజా. ఉన్నవాళ్ళమని చెప్పి ఆ దేవుడు మాకేమీ 10 మంది పిల్లలు ఇవ్వలేదు కదా. వేదవతి, 7 నెలల కడుపులో బిడ్డను మోసి అబార్షన్ అయితేనే తట్టుకోలేకపోయాం. అలాంటిది 4-5 సంవత్సరాల పాటు ఈ బిడ్డను పెంచి ప్రేమపాసం పెంచుకుని తర్వాత సామ్రాజ్యం వచ్చి నా బిడ్డను నాకు ఇచ్చేయమని తీసుకెళ్ళిపోతే నువ్వు తట్టుకోగలవా? అప్పుడు ఆ బాధపడ్డం కంటే ఈ బాధకిలా అలవాటు పడిపోవడమే మంచిదమ్మా. లేదు బావుగారు, మళ్ళీ ఈ బిడ్డ కోసం రాను. మీకిచ్చిన విషయం కూడా నేనెవరికి చెప్పను. వద్దు వేదవతి, ఈరోజు అలాగే అనిపిస్తుంది. కానీ రేపు తల్లికి బిడ్డ మీద ప్రేమ పుట్టి తిరిగి వస్తే మనం కాదనగలవా? రాను బావుగారు, అస్సలు రాను. బిడ్డ కడుపులో పడగానే మొగుడు జైలుకు పోయాడు. ఈ బిడ్డ నా దగ్గర పెరిగితే
ఒక నేరస్తుడి కొడుకుగా పెరుగుతాడు. అదే మీ దగ్గర పెరిగితే గొప్పింటి బిడ్డలా పెరుగుతాడు. అలాంటి గొప్పింటి బిడ్డని మళ్ళీ నాతో తీసుకుపోయి నేరస్తుడి బిడ్డని చెయ్యలేను కదా. ఇప్పుడు అక్క దగ్గర బిడ్డ ఉండటం ఎంత ముఖ్యమో నాకు దూరంగా బతకటం కూడా అంతే ముఖ్యం. నా మాట వినండి. నేనెవ్వరికీ చెప్పను. బిడ్డను తీసుకోండి. ఏమండి, ప్లీజ్ అండి, నా కోసం ఒప్పుకోండి. బిడ్డను తీసుకుందామండి. తీసుకోండి బావగారు. తీసుకుంటా సామ్రాజ్యం, కానీ ఒక్క షరతు. చెప్పండి బావగారు. నీ బిడ్డను మాకిచ్చినట్టు ఎవరికీ చెప్పకూడదు. జీవితంలో మళ్ళీ నీ కొడుకని వీడి కోసం ఈ ఇంటికి రాకూడదు. నీ బ్రతుకు తెరువుకి ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. దీనికి నువ్వు ఒప్పుకుంటేనే బిడ్డనివ్వు, లేదంటే వెళ్ళిపో. అలాగే బావగారు. అసలు నేను పురుడు పోసుకున్నట్టే ఎవ్వరికీ తెలీదు. ఎవరన్నా అడిగితే పురిట్లోనే పోయాడని చెప్తాను. తీసుకోండి. చితికిన బతుకులలో చీకటి అడిగింది, వెతికే వేగు చుక్క ఎక్కడే. ఎప్పుడు రానన్న సామ్రాజ్యం ఇప్పుడు ఎందుకొచ్చింది? విక్రమ్ని తీసుకెళ్ళిపోతుందా?
బావుగారు అలా చూస్తుండిపోయారు? ఎందుకొచ్చా? అదేం ప్రశ్న బావుగారు? నా కొడుకు కోసం వచ్చాను. అయినా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంటికొచ్చిన మరదల్ని ఎలా ఉన్నావని అడగకుండా ఎందుకొచ్చావని అడుగుతారేంటి బావుగారు? పాపం ఆ భగవంతుడు నీకు అన్యాయం మీద అన్యాయం చేస్తూనే ఉన్నాడక్కా. కాని అన్యాయం జరిగిన ప్రతిసారి ఆదుకోవడానికి నేను వస్తూనే ఉన్నానక్కా. అప్పుడు నీకు బిడ్డ లేకపోతే నా బిడ్డనిచ్చాను. ఇప్పుడు నీకు బాగోలేకపోతే ఆ బిడ్డను చూసుకుందామని వచ్చాను. ఎక్కడ నా కొడుకు? విక్రమ్ అని పేరు పెట్టారు కదా? విక్రమ్, నాన్న విక్రమ్, విక్రమ్, విక్రమ్. సామ్రాజ్యం నీ కొడుకు కాదు, మా కొడుకు. మళ్ళీ ఇంటి వైపు కూడా కన్నెత్తి చూడనని మాటిచ్చావు కదా. నీ బిడ్డతో ఇంకా ఎలాంటి సంబంధం ఉండదని అన్నావు కదా. అన్నాను బావుగారు, అప్పటి పరిస్థితిని బట్టి అలా అన్నాను. ఇప్పటి పరిస్థితిని బట్టి ఇలా వచ్చాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నువ్వు రాకూడదు సామ్రాజ్యం. అదే కదా మన ఒప్పందం. మర్చిపోయావా? ఏమీ మర్చిపోలేదు బావుగారు. ఆ రోజు ఏం చెప్పానక్క? నా దగ్గరుంటే నా కొడుకు నేరస్తుడి కొడుగ్గా పెరుగుతాడు, ఇక్కడుంటే గొప్పగా పెరుగుతాడు అనే కదా వదిలేసి వెళ్ళాను. గొప్పగా పెరగటం అంటే డబ్బుతో పెరగటం కాదు, మనశ్శాంతిగా బతకటం. ఎక్కడుంది నా కొడుక్కి మనశ్శాంతి? ఎక్కడుంది? పెళ్ళం పనికి మాలిన పనులు చేసి చచ్చిపోయింది. నువ్వేమో కదలేని పరిస్థితుల్లో ఉన్నావు. పట్టించుకునేవాళ్ళు లేక నా కొడుకు పిచ్చోడైపోయేలా ఉన్నాడు. అందుకే నేనే చూసుకుందామని వచ్చాను. ఏమీ అవసరం లేదు. మా కొడుకును మేము చూసుకోగలం. నువ్విక్కడ ఉండటానికి వీల్లేదు. ఎందుకంత కంగారు పడతారు బావుగారు? నేనేమన్నా కొడుకుని తీసుకువెళ్తానన్నానా? దగ్గరుండి చూసుకుంటా అంటున్నా కదా. ఒకవేళ తీసుకువెళ్ళినా తప్పేంటి? అసలు మీకు మళ్ళీ పిల్లలు పుట్టారని బిడ్డనిస్తే తర్వాత ఇంకొక కొడుకు పుట్టాడు. నాకు పుడతారులే అని వదిలేసిపోతే అసలు పిల్లలే లేకుండా పోయారు. ఇప్పుడు నా కొడుకు నాకు ఇచ్చేస్తే మీకొక కొడుకు నాకొక కొడుకు, లెక్క సరిపోతుంది కదా. నువ్వే కంగారు పడక వేదవతి. మన బిడ్డను మన నుంచి ఎవరు దూరం చేయలేరు.